సార్ వాళ్ళు ఈ పనికి ఒప్పుకుంటారంటారా? ఖచ్చితంగా ఒప్పుకుంటారు. బట్ బీ కేర్ఫుల్, ఎవరికి కొంచెం డౌట్ అటకు వీలేదు. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని నీవు కాపాడితే ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. ఎంతటి కష్టమైనా రాని, ప్రాణాలు పోయేంత పనే రాని, అధర్మం వైపు ఎప్పుడూ అడుగులు వేయకు. మా నాన్నమ్మ నాకు ఈ వాక్యాలు చెప్పినప్పుడు వాటి అర్థం ఏంటో కూడా నాకు తెలియదు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది వాటి విలువేంటో. కానీ ఒక్క అరగంట ముందు నాకు ఈ వాక్యాలు గుర్తొచ్చుంటే, ఒక్క అరగంట. నీకన్నా పిచ్చా? వెనకలు తెచ్చేస్తాం. నా మాట విను. మన ఐడి ప్రూఫ్లు ఉన్న బ్యాగ్ లో వాడు ఇచ్చిన కవర్ పెట్టాం. మనం దొరికిపోతాం. ఒక అబద్ధం కోసం ఇంకో అబద్ధం, ఆ అబద్ధం వల్ల మరో అబద్ధం. వీటన్నిటిని కవర్ చేయడానికి డబ్బులు, ఆ డబ్బుల కోసం ఎంత పనైనా చేసేస్తున్నాం. మాకేమైంది? మేం దొరికిపోతాం అన్నప్పుడు అర్థమైంది మేమేం చేయాలనుకున్నాము. వీళ్ళందరూ చనిపోబోతున్నారా? వీళ్ళందరి చావుకి మేమే కారణం కాబోతున్నామా? నువ్వెప్పుడేం చెప్పాలనుకున్నా వినడానికి ఆ భగవంతుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడని మా నాన్నమ్మ నాకు చెప్పేది. ఇప్పుడు ఆ భగవంతుడిని కూడా తలుచుకునే అర్హత కోల్పోయాను. Excuse me, are you searching for this? ఎవరు చేసిన కర్మకి వాళ్ళే బాధ్యులవుతారంటారు. మా ప్రాణం పోయినా పర్వాలేదు. రవి రవి ఏంట్రా ఇంకెక్కడే ఉన్నారు? కాలేజ్ టైం అవ్వట్లేదా? మీకు ఇది ఇచ్చింది నీళ్ళలో పడటానికి కాదు. ఇప్పటిదాకా దీన్ని నీళ్లలోనే పడేద్దాం అనుకున్నాం, కానీ నీలాంటి బతుకోడానికి వీల్లేదు. ఇలాంటి పని ఒప్పుకున్నందుకు మేము బతుకోడానికి వీల్లేదు. ఇషా, Are you searching for this?
రేయ్! ఆ ట్రైన్ లో ఉన్న బాంబు పేలిపోవచ్చేమో, నిన్ను మాత్రం బతకనియనరా. రేయ్, మీకు డబ్బులు ఇచ్చిన దగ్గర నుంచి ట్రైన్లో పెట్టిన బ్యాగ్ వరకు నా దగ్గర వీడియో ఉంది. అది టెలికాస్ట్ అయిన మరుక్షణం ఇద్దరు జైల్లో పెడతారు. ధర్మో రక్షితి రక్షిత, ధర్మాన్ని మీరు కాపాడితే ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. ప్రస్తుతం నా యువత మనీ కోసం ఏ పని చేస్తారని పూజ చేయడం కోసం ఒక ప్రోగ్రామ్ చేశాం. మీకు ఇచ్చిన బ్యాగులో ఏమీ లేదు, ఆ రాయి తప్ప. ఇండియన్ న్యూస్ ఛానల్ చీఫ్ ఎడిటర్ నేను, మై రిపోర్టర్. యూ డోంట్ వరీ, నేను ఆ వీడియో టెలికాస్ట్ చేయడం లేదు. ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తున్నాను. టేక్ ఇట్. యూత్ చెడిపోలేదయ్యా, సరైన గైడెన్స్ అంతే.